परं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ಮುನ್ನೂರ 27ರಿಂದ 37. विषयेष्वाविश्चेतः संकल्पयति तद्गुणान् सम्यक् संकल्पनात् कामः कामात् पुंसः प्रवर्तनं ततः स्वरूपविभ्रंशो विभ्रष्टस्तु पतत्यतः पतितस्य विना नाशं पुनर्नारोहयीक्षते। संकल्पं वर्जयेत् तस्मात् सर्वानर्थस्य कारणम् अपत्यानि च वस्तूनि व्याधिग्रस्तो यतोत्सृजेत्। अथ प्रमादान्न परोऽस्ति मृत्युः विवेकिनो ब्रह्मविदः समादो समाहितसिद्धिमुपैति सम्यक् समाहितात्मा भवसावधानः। जीवतो यस्य कैवल्यं विदेहे च स केवलः यत्किञ्चित् पश्यतो भेदं भयं ब्रूते यजुश्रुतिः। यदा कदा वापि विपश्चिदेशः ब्रह्मण्यनन्तेऽप्यनुमात्रभेदं पश्यत्यथामोष्य भयं तदेव यदीक्षितं भिन्नतया प्रमादात्। श्रुतिस्मृतिन्यायशतैर्निषिद्धे दृश्ये त्रयस्वात्ममतिं करोति उपैति दुःखोपरि दुःखजातं निषिद्धकर्ता च मलिं लुचो यथा। सत्याभिसन्धानरतो विमुक्तो महात्वमात्मीयमुपैति नित्यं मिथ्याभिसन्धानरतस्तु नश्येत् दृष्टं तदेतद्यदचोरचोरयोः। यतिरसदनुसन्धिं बन्धहेतुं विहाय स्वयमयमहमस्मीत्यात्मदृष्ट्यैव तिष्ठेत्। सुखयति ननु निष्ठा ब्रह्मणि स्वानुभूत्या हरति परमविद्या कार्यदुःखं प्रतीतम्। बाह्याभिसन्धिं परिवर्धयेत्फलं दुर्वासनामेव ततस्ततोऽधिकं ज्ञात्वा विवेकै परिहृत्य बाह्यं स्वात्मानुसन्धिं विदधीत नित्यं। बाह्ये निरुद्धे मनसः प्रसन्नता मनः प्रसादे परमात्मदर्शनं तस्मिन् सुदृष्टे भवबन्धनाशः बहिर्निरोधः పదవీ విముక్తే. ఇక్కడ వరకు మనం విచారణ చేసుకున్నాం. ಇನ್ನೊಂದು ಇದೆ. కః పండితః సన్ సదసద్వివేకీ శ్రుతి ప్రమాణ పరమార్థదర్శి జానన్హి కుర్యాదసతో బలంబం స్వపాతహేతో శిశువన్ముముక్షుః. చిన్నపిల్లోడు ఏదైతే పొరపాట్లు చేస్తాడో అలాంటి పొరపాట్లు పండితుడైన వాడు సత్ అంటే ఏమని తెలుసుకున్నవాడు, అసత్ అంటే ఏమని తెలుసుకున్నవాడు, సత్ అంటే ఒక పరమాత్ముడే సచ్చిదానంద స్వరూపుడిని తెలుసుకొని దానికి భిన్నంగా ఉండేదంతా అసత్ అని తెలుసుకున్న వివేకి అది ఎలా తెలుసుకున్నాడు? శృతి ప్రమాణ, శృతి ద్వారా శాస్త్రం ద్వారా తెలుసుకున్నాడు, ఊహించుకొని తెలుసుకోలేదు.
అందుకే ప్రూఫ్ ఎక్కువ ఉంటుంది. పరమార్థదర్శి ఆ పారమార్థిక సత్యాన్ని చూసే సామర్థ్యం ఉన్నవాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ పనికిరాని విషయాలు, అసత్ విషయాల గురించి, ఈ అసత్ అవలంబాన్ని తీసుకోడు, దేన్ని సీరియస్గా తీసుకోడు, పట్టించుకోడు. చెప్పాను కదా, ఒకసారి రమణ మహర్షి దగ్గరికి మహాత్మా గాంధీ జంషెడ్జీ టాటాని పంపిస్తాడు. పోయి నువ్వు రమణ మహర్షికి పోయి చెప్పు, స్వతంత్రం కోసం మనం పోరాడుతున్నాం కదా, వాళ్ళకి ఎక్కువ మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ భక్తులందరూ కూడా మనతో పాటు రావాలని పోయి అడిగి రాపని పంపిస్తాడు. ఆ జంషెడ్జీ టాటా వచ్చి అడిగితే రమణ మహర్షి ఒకటే సమాధానం ఇచ్చాడు. నువ్వు సినిమా థియేటర్లో ఒక పరదా, తెల్లటి బట్ట కట్టింటారు స్క్రీన్ కాడ, దాని మీద ఒక సినిమా నడుస్తూ ఉంటుంది. ఆ సినిమా లోపల ఏదో ఒక ఊరు కాలిపోతూ ఉంటుంది. చూస్తున్న వాళ్ళు బకెట్లో నీళ్ళు తీసుకొని ఆరోగ్యానికి పోతారా? పోరు. ఎందుకంటే అది వట్టి సినిమా, వాస్తవికంగా లేదు. ఊరికే అక్కడ నిజంగానే ఊరు కాలిపోతున్నట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది అంతే. అలాగే మాకు ఈ సకల ప్రపంచం కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? 100% ఈ ప్రపంచాన్ని నిత్యాన్ని చూసే సామర్థ్యంలో ఉంటారు. వాళ్ళను పేర్చి మనం ఈ జగదోద్ధారణ కంపెనీలు అట్లా చేయండి, ఇట్లా చేయండి, మంచి పనులు చేయండి అదంటే కానీ మంచి లేదు, చెడు లేదు. నిత్య అన్న తర్వాత దాని మీద మనసే ఉండదు. ఇంకా వచ్చి ఈ జ్ఞానం గురించి ఎవరైనా అడిగితే కన్నా జ్ఞానబోధ చేస్తారు. కానీ ఈ ప్రపంచంలో విషయాలు ఏ మనిషికన్నా నువ్వు ఎన్ని కోట్లు ఇస్తే కానీ వాడు సుఖపడతాడు? ఛాన్సే లేదు. ఇప్పుడు కోట్లు ఉన్న వాళ్ళు ఏమి సుఖపడుతున్నారు? వాళ్ళకి నిద్ర కూడా వస్తలేదు. నేను స్వయంగా నాకు కూడా కొద్దిగా భ్రాంతి ఉంటే, ఏమి లేదన్నా డబ్బులు ఉన్నోళ్ళు కొద్దిగా, డబ్బులు లేని వాళ్ళు ఎక్కువ దుఃఖంలో, డబ్బులు ఉన్న వాళ్ళు తక్కువ దుఃఖంలో ఉంటారని లోపల నేను అనుకోను. ఆ కరీంనగర్లో పోయి చూస్తే సంవత్సరానికి ఒకసారి భక్తుల ఇంట్లోకి 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు అన్ని ఆస్తులు పెట్టుకొని కూడా ఇంకా ఎక్కువ దుఃఖం. సామాన్యులకైతే నా దగ్గర డబ్బులు లేవు అనేది ఒకే ఏడుపు. 1000 వందలు ఏడుపులు ఉంటాయి, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. డబ్బులు ఉంటాయి, ఆరోగ్యం పోయి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటే కానీ చిచ్చులు ఉంటాయి, గొడవలు అయిపోయింటాయి. తల్లి సభ వేరు, తండ్రి వేరు, కొడుకు వేరు, కోడలు వేరు, అందరూ ఏ ఇంటికి పోయినా ఏడ్చుకుంటున్నారు. మరి డబ్బులు ఉంటే సుఖం ఉంటాయని డబ్బులు లేని వాళ్ళు అనుకుంటుంటారు ఇంకా ఎక్కువ. అందుకే గురువుల మాటలు వినాలని చెప్పేసి శంకరాచార్య భగవాన్లు ఏమన్నారు? అర్థం అనర్థం భావే నిత్యం. అర్థం అంటే ఈ సంపత్తులు, ఎప్పుడు నీకు అనర్థాలే అవి. మనకేమో ఆ వాటి వల్ల సుఖం వస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది అని మనకు భ్రాంతి పుడుతుంది. వాటి వల్ల మనకు అనర్థాలే, ఎక్కువ దుఃఖాలే వస్తాయి. కానీ ఎప్పటికీ మనం కోరుతున్న సుఖము, ఆ ధైర్య అభయస్థితి రావు. కాబట్టి అలాంటి బాహ్య వస్తువుల మీద అలాంటి సత్పురుషులు ఎందుకు మనసు పెడతారు? పనికిరాని మిథ్యా వస్తువులు అని చెప్పేసి దాన్ని తీసి సైడ్కి పెట్టేసి ఉంటారు. అందుకే దాని మీద మోహం పెట్టుకోరని. పదార్థ అనవబోధ అబోధ రూప విభిన్న ధర్మాశ్రయో సుప్తి జాగరణయో యథా ఏకస్మిన్ సమాన కాలికత్వం నాస్తి ఏవా దేహాది అభిమానం ముక్త్యో ఇత్యాహ. ఎలాగైతే ఇప్పుడు పడుకున్న అవస్థ, జాగ్రత్త అవస్థ వేరువేరుగా ఉంటాయి. పడుకున్నోడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, జాగ్రత్త అవస్థలో ఉన్నోడు పడుకోలేదు అని అర్థం. రెండు సపరేట్ అవి. అంతే దీనిగా జ్ఞాని అయిన పురుషుడు సంపూర్ణంగా ఈ మిథ్యా జగత్తుకు సంబంధం లేకుండా ఉంటాడు అని నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. దేహాది సంసక్తి మతో న ముక్తి ముక్తస్య దేహాద్యభిమత్యభావః సుప్తస్య నో జాగరణం న జాగ్రతః స్వప్నస్తయోర్భిన్న గుణాశ్రయత్వాత్ దేహాది సంసక్తి మతో న ముక్తి ముక్తస్య దేహాద్యభిమత్యభావః
సుప్తస్య నో జాగరణం న జాగ్రతః స్వప్నస్తయోర్భిన్న గుణాశ్రయత్వాత్. దేహాది సంసక్తి మత నా ముక్తి. ఎవడైతే ఈ దేహము నేను అనే భావంలో ఉంటాడో వానికి మోక్షం లేదు. ఇది రాసి పెట్టుకోవాలా. జీవితంలో నువ్వు మోక్షాన్ని పొందాలి, దుఃఖాన్ని తొలగించుకోవాలనుకుంటే ఈ దేహము నేననే భావం కొద్ది మాత్రగా కూడా ఉండకూడదు. లేశ మాత్రం ఉంటే కూడా మళ్ళీ జన్మలకు తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇది ప్రూఫ్. నాకు జ్ఞానం కలిగిందా లేదనడానికి ఈ దేహాత్మ బుద్ధి నీకు ఎంత ఉంది అని దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత చదివినా, ఎన్ని శిరసాసలు వేసినా, ఎన్ని జపాలు చేసుకున్నా ఈ శరీరమే నేను అనే భావన ఇంకా పోలేదంటే కన్నా ఏమీ ప్రయోజనం ఉండదు. అదే మెయిన్ అని. మళ్ళా ముక్తస్య దేహాది అభిమతి అభావ. ముక్త పురుషునికి నేను ఈ శరీరం అనే భావన కంప్లీట్గా పోయి ఉంటుంది. అందుకే అతన్ని ముక్త పురుషుడు అంటాడు. ఎంత ఆపోజిట్ అంటే సుప్తస్య నో జాగరణం నా జాగ్రత్త సుప్తస్య. పడుకున్నవాడు లేడు, లేచినవాడు పడుకోలేదన్నది ఎంత స్పష్టంగా మనకు తెలుస్తుందో అంతే స్పష్టంగా స్వప్నస్థయోర్ భిన్న గుణాశ్రయత్వ. ఎందుకంటే రెండిటికి ఆశ్రయం, జాగ్రత్త అవస్థకి ఆశ్రయం వేరు, స్వప్నావస్థకి వేరే ప్రపంచం, అది వేరు ఆశ్రయం. అంత డిఫరెంట్గా ఉంటుంది. అందుకే జీవన్ముక్త పురుషులు ఎట్లా అంటే అంతర్ముఖులై ఉంటారు. జ్ఞాన భూమికాల్లో ఫస్ట్ శుభేచ్ఛ, తను విచారగా, తను మానసి, అసంసక్తి, పదార్థ భావని, సత్వాపత్తి, అసంసక్తి, పదార్థ భావని, తుర్యగాని 7 జ్ఞాన భూమికలు అంటారు. మొదటి స్టేజ్ శుభేచ్ఛ స్టేజ్లో జీవితం ప్రపంచాన్ని కొద్దిగా స్కాన్ చేసేసి ఈ ప్రపంచంలో నాకు పరమానందాన్ని ఇచ్చేలాంటి వస్తువు ఒకటి కూడా లేదు అని నిశ్చయం అయిపోయిన తర్వాత ఆ పరమానందం కోసం వెతుక్కుంటూ మోక్షం గురించి కొద్దిగా తెలుసుకోవాలి అని కోరిక తీవ్రంగా పుడుతుంది. ఆ తీవ్రంగా పుట్టినప్పుడు సంసారాన్ని వదిలిపెట్టేసి ఇంకా ఎంక్వైరీ ప్రాసెస్, తెలుసుకోవాలనే పద్ధతులు ఎక్కువ సమయానికి కేటాయిస్తూ ఉంటారు. ఆ విచారగాల్లో కొద్దిగా పెద్దల నుంచి కొద్దిగా వింటారు, కొద్దిగా పుస్తకాలు స్వయంగా చదువుకొని తెలుసుకుంటారు. అలా చేసుకుంటూ ఉంటే కానీ ఏదో ఒక గురువు దొరుకుతారు. వాళ్ళ ప్రారంభంలో అనుకూలంగా అలాంటి గురువులు దొరుకుతారు. అప్పుడు మంచిగా విచారణ చేసిన తర్వాత తను మానసి నెక్స్ట్ స్టెప్. అంటే ఈ శరీరంతో ఉన్న సంబంధము పల్సన్ అవుతూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న సత్యత్వ బుద్ధి కూడా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అన్నిటిపైన కోకపోయినా చాలా విషయాల మీద అది అవసరం లేదు మనకు, అది సత్యం కాదని కొద్దిగా వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆ స్టేజ్లో కొన్ని రోజులు అలాగే శ్రవణమని నిధ్యాసనాలు చేసుకుంటూ ఉంటే సత్వాపత్తి స్టేజ్, మొదటి స్టేజ్ జీవన్ముక్త పురుషుడి స్టేజ్కి వస్తారు. ఈ స్టేజ్లో జ్ఞానం అయితే ఉంటుంది, ఇంకా జ్ఞాన నిష్టకు కొద్దిగా పెండింగ్ ఉంటుంది. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ శాస్త్ర ఆలంబనాన్ని వదిలిపెట్టకుండా అలాగే కొన్ని రోజులు సాధన చేస్తూ ఉంటే కన్నా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అసంసక్తి. అని అసంసక్తి స్టెప్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకోసారి కిందికి రారు, ఇంకా కిందికి తిరిగి చూడటం ఉండదు. మళ్ళీ వాళ్ళని పురాణాలు అక్కడక్కడ చూస్తుంటాం కదా, ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రులు దేవతలు అంతా డిస్టర్బ్ చేయాలని వచ్చినా కూడా వాళ్ళు డిస్టర్బ్ కారు. ఆ పైన స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటారు. ఆ పై స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పునర్జన్మలు ఉండవు. దాని తర్వాత వస్తుంది పదార్థ భావన. పదార్థ భావనలో చాలా స్పష్ట రూపంగా తానే అన్ని వస్తువులుగా ఉన్నాడు. బయట కనిపించే పదార్థాలన్నీ నేనే అయి ఉన్నాను అని చెప్పేసి బయట ఉన్న పదార్థాలు ఉన్నా కూడా లేనట్టు ఫీలింగ్ ఉంటుంది. ఏ వస్తువులకు తేడానే ఉండదు, అన్నీ ఒకేలాగానే కనిపిస్తూ ఉంటాయి మరి. దాని తర్వాత వస్తుంది తుర్యగా అవస్థ. కొన్ని రోజులు ఆ పదార్థ భావన స్టేజ్లో ఉన్నప్పుడు
తురియగ స్థితి వస్తుంది. ఆ తురియగ స్థితిలో ఉండి వాళ్ళకి ఇంకేమి లేశమాత్రం కోరిక లేదు. ఆ శరీరంతో ప్రపంచంలో ఎవరికి రుణం బాకీ లేదు, ప్రారంభంలో ఏమీ లేదంటే కానీ 21 రోజుల్లో శరీరాన్ని వదిలిపెట్టేస్తారు తురియగ స్టేజ్కి పోతే. కాకపోతే కొంతమంది శరీరాల్లో ప్రారంభం కూడా వేరే వాళ్ళు ఉద్ధారం కావాలని ప్రారంభం ఉంటుంది ఆ శరీరం నుంచి. దత్తాత్రేయ స్వామిలు కానీ, శంకరాచార్యులు కానీ, అవతార పురుషులు అలాంటి వాళ్ళ శరీరాల్లో ఎక్కువ మంచి పనులు జరిగే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్కి పోయినా కూడా కొన్ని రోజులు ఆ స్థితిలోనే ఉండి మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా జ్ఞానముఖ 7 భూమికలు ఉంటాయి. ఈ అసంశక్తి 5వ స్టేజ్కి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకు నిజంగానే ఈ ప్రపంచము అంత మనము రియల్గా దీన్ని చూసి రియాక్ట్ చేసినట్టుగా వాళ్ళు చేయరు. ఇప్పుడు చోటా మహారాజు మేము చదివిన ఆశ్రమంలో సాయంత్రం పూట్లు వాకింగ్ వెళ్తారు. ఆ రిషికేశ్ ఎట్లుందంటే అడవి పక్కలోనే సిటీ. ఎవరైనా చూస్తే కానీ ఆ లైట్లు అవి చూస్తే కానీ ఇది పెద్ద సిటీ అయిపోయింది, ఇక్కడేం జంతువులు వస్తాయి. రాత్రిపూట్ల పులులు తిరుగుతాయి అక్కడ. మాది అడవి పక్కకే ఉన్న ఆశ్రమం అది. సాయంత్రం పూట్లు వాకింగ్ కానీ అక్కడెక్కడ పోతూ ఉంటారు. ఎన్నోసార్లు మేము ఒక చిన్న పాప కుక్కను పట్టుకొని వాకింగ్ పోతూ ఉంటే కానీ మేము ఇంకొంచెం ముందరకు పోస్తే కానీ ఆమెను అక్కడే దారిలోనే తినేసింది పులి. నెక్స్ట్ ఉదయం న్యూస్ పేపర్లు చూస్తుంది, ఆ కుక్క తప్పించుకుంది, కానీ ఆ చిన్న పిల్లని తినేసింది వాకింగ్. అంత భయంకరంగా ఉంటుంది ఆ రిషికేశ్ వెనకాల. అట్లా చోటా మహారాజు శిష్యులతో పాటు వాకింగ్ పోతా ఉంటే పులి వచ్చింది. ఇంకా చదివిన వేదాంతం అంతా అక్కడే పోయింది. పరిగెత్తినారు, చెట్లు ఎక్కినారు. చోటా మహారాజు మాత్రం రా పులి రా, నీకు 3 రోజుల భోజనం రెడీగా ఉంది, వచ్చి తినే అన్నాడు. ఎట్లుంటుంది వాళ్ళ మనస్తత్వం? ఏ మాత్రం ఈ శరీరం మీద నేను అనే అభిమానం కొద్దిగా కూడా, ఇది ఉంటే ఉన్నా లేకున్నా ఏమీ వాళ్ళకి తేడా రాదు. కొద్దిగా కూడా వాళ్ళకి ఆ భయం కలగలేదు. వీళ్ళు కూడా వేదాంతం చదువుతున్నారు, విన్నారు, తల ఊకట్టారు. అవును, ఈ శరీరాలకు అతిరిక్తంగా నేను ఆత్మ. కానీ ప్రాక్టికల్గా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అయిపోతుంది. వేదాంతం గుర్తుకే రాదు. మనం ఎవరన్నా పరిస్థితి గుర్తుకే రాదు. పులిని వదిలిపెట్టండి, చిన్న ఒక జ్వరం వచ్చిందంటేనే డల్గా అయిపోతాం, ఏదో ప్రపంచమే పోగొట్టుకున్నట్టుగా అయిపోతాం. చిన్న దెబ్బలకే తట్టుకోలేము. అందుకే ఆ జ్ఞానులకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు సంపూర్ణంగా మనము ఈ జాగ్రత్త అవస్థని ఎట్లా రియాక్ట్ అవుతామో వాళ్ళు అట్లా రియాక్ట్ కాదు. వాళ్ళకి ఇది ఉన్నా కూడా లేనట్టే ప్రపంచం అలా ఉంటుంది. అందుకే ఈ శరీరంతో సంబంధం ఉన్నంతసేపు ఇంకా పని జరగలేదు. దేహాత్మ జ్ఞానవత్ యత్ జ్ఞానం దేహ భిన్నత్వ జ్ఞానం యస్మిన్ భవతి నేచ్చన్నపి ముచ్యతి అని. ఈ శరీరము నేను అనే భావం ఎంత దృఢంగా ఉందో అంతే దృఢమైన భావము నేను బ్రహ్మస్వరూపుని అని ఏ రోజైతే మనకు నిశ్చయం అవుతుందో మనం మోక్షం వద్దనుకున్నా కూడా వచ్చేస్తుంది. అంత అభ్యాసం చేసుకోవాలి. అట్లా ఉందా మనకు? నేను మనిషి, నేను జీవుణ్ణి అనడానికి ఏమి ప్రయత్నాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ మోడ్లో ఉంది అజ్ఞానం. కానీ నేను సచ్చిదానంద స్వరూపునని తెలుసుకోవడానికి ఎంత పరిశ్రమలు పడుతున్నాను. స్వాధ్యాయము, శాస్త్రము, జపము మళ్ళీ ఎన్నిసార్లు బుద్ధి ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం, టక్కని మర్చిపోతాం. మళ్ళీ మనిషిలాగానే అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనిషిలాగానే వ్యవహారం చేస్తూ ఉంటాం. అది అలవాటు ఎక్కువ. మళ్ళీ కంటిన్యూస్గా సోహం మంత్రం జపిస్తూ ఉంటారు. లాస్ట్ మూమెంట్లో శ్రవణం పాట పూర్తిగా అయిపోయిన తర్వాత నేనేమి ఎక్స్ట్రా వినాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను వినడానికి కూడా నాకు ఓపిక లేదు. ఒక్కటే, నేను ఆ సచ్చిదానంద స్వరూపుని సోహం 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 అని ఒక మంత్రం చెప్పుకుంటూ ఆ ఆలంబనతోటి బుద్ధి ద్వారా ఆ స్వరూప చింతననే చేస్తూ ఉంటారు. వద్దంటే వద్దు, ఇంకేమి వద్దు, దీనికన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమీ వద్దు అని చెప్పేసి అలా అభ్యాసం చేసుకొని ఆ అలవాటు బ్రహ్మాకార వృత్తిని తెచ్చుకుంటారు. అలా చేసుకుంటే మనకు ఈ శరీరం మీద దేహాత్మ భావం పోతుంది.
మనం ఇంకా పుష్టి చేసుకునే రకంలోనే ఉండాం. ఈ శరీరాన్ని ఎవరు ఏమి అనకూడదు. ఈ శరీరానికి ఎవరు ఏమి ఇబ్బంది కలిగకూడదు. ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ మీద యుద్ధమే చేసేస్తాం మనం. అందుకే ముక్త స్వరూపం ఆహా అంతర్ఇతి అని ముక్తుని స్వరూపం గురించి చెప్తా ఉన్నారు. అంతర్బహిస్వం స్థిరజంగమేషు జ్ఞానాత్మనాధారతయా విలోక్య త్యక్తాఖిలోపాధిరఖండరూపః పూర్ణాత్మనాయ స్థిత ఏష ముక్తః. అంతర్బహిస్వం స్థిరజంగమేషు జ్ఞానాత్మనాధారతయా విలోక్య త్యక్తాఖిలోపాధిరఖండరూపః పూర్ణాత్మనాయ స్థిత ఏష ముక్తః. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వ్యక్తి అంతర్బహి స్థిరజంగమేషు, స్థిరం అంటే కదిలేటివి, ఏ జీవులైతే కదులుతూ ఉంటాయి దాన్ని స్థిర జంగమేషు అంటే కదలని చెట్లు, అవి రాళ్ళు రెప్పలు ఇవన్నీ జంగం ఉంటాయి. స్థిర జంగమేషు స్థిరం అంటే కన్నా స్థిరం కదలనివి, జంగమ అంటే కన్నా కదిలేటివి జీవచరాలు. అందుకే మొబైల్ని కూడా జంగమ దూరవాణి అంటారు. మొబైల్ చేతి జోబులో పెట్టుకొని కదులుకుంటూ తిరుక్కుంటూ చేయొచ్చు కదా. ల్యాండ్ ఫోన్ని ఎట్లా తిరుక్కుంటూ మాట్లాడుకోలేదు. అలా అన్ని విషయాల్లో కూడా, అన్ని వస్తువుల్లో కూడా జ్ఞానాత్మన ఆధారతయ విలోక్య, తన స్వరూపంగానే అవన్నీ కూడా నేనే ఉన్నాను, నా స్వరూపమే అన్ని రూపాలుగా కనిపిస్తూ ఉంది. మనం అక్కడ బ్రహ్మం గారి మఠానికి పోయినప్పుడు మనం ఒక్క ఫోటోని ఎటు చూసినా మనమే కనిపిస్తూ ఉంటాం అద్దం. మనం ఒక్కరే 100 మందిలాగా 1000 మందిలాగా కనిపిస్తూ ఉంటాం. అలాగే నేను ఒక్కడనే ఉన్నాను, నా సచ్చిదానంద స్వరూపంగా నేనే ఇన్ని వెరైటీ వస్తువుల్లాగా కనిపిస్తున్నాను. అన్ని వస్తువులు నా అధిష్టానంలోనే ఆధారభూతమై కనిపిస్తున్నాయి. అందుకే త్యక్త అఖిల ఉపాధి రఖండ రూప, అన్ని ఉపాధి రూపాలంటే కన్నా నిమిత్త కారణాలు. ఈ ప్రపంచము ఏ నిమిత్తం ద్వారా కనిపిస్తుంది? మనసు బుద్ధి. అందుకే అదే ఉపాధి. ఏ నిమిత్తము ద్వారా ఏదన్నా ఒక వస్తువు కాసేపు కనిపించి మళ్ళీ కనిపించకుండా, ఆ నిమిత్తం పోయిన తర్వాత కనిపించకుండా అయిపోతుందో ఆ నిమిత్తమే ఉపాధి అంటారు. మనకి ప్రపంచము మనసు బుద్ధులు నిమిత్తము ద్వారా కనిపిస్తున్నాయి. అవి లేకుండా పోతే కనిపిస్తలేదు. కాబట్టి ఆ మనసు బుద్ధులే ఉపాధి. అట్లాంటి ఉపాధిలు సంపూర్ణంగా తొలగించుకొని తన అఖండ భావంలోకి, నేను సచ్చిదానంద స్వరూపం అనేది ఖండం కాకూడదు. కాసేపు మనము చేసుకుంటున్నాము, కానీ బుద్ధి ద్వారా కంటిన్యూస్గా నేను అదే స్వరూపాన్ని కంటిన్యూస్గా ఒక్క సెకండ్ గ్యాప్ లేకుండా అలాగే ఆలోచించాలి. పిచ్చి పట్టేస్తుంది. సైలెంట్గా కాసేపు కూర్చోమంటేనే కూర్చోలేకపోతున్నాం. అట్లా ఒకే వృత్తి ద్వారా వారు కేవలం నేను సచ్చిదానంద స్వరూపాన్ని ఆలోచించడం అంటే కన్నా అభ్యాసం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. భయంకరమైన కష్టం అది. కానీ అలవాటు అదే చేసుకోవాలి. మన మనసులో అనవసరమైన వృత్తులు ఎందుకు వస్తుంటాయంటే, మనసు ఏదైనా దేని గురించైనా ఆలోచన చేస్తుందంటే దానికి ఇంకా మిథ్యాత్వ నిశ్చయము పూర్తి కాలేదు. ఇంకా మనం ఆలోచిస్తున్న వస్తువులలో ఏదో ఒక ప్రకారమైన రసం ఉంది. వాటి గురించి ఆలోచించడంలోనే మనకి ఏదో ఒక ఆనందము దొరికేలాగా ఉంటుంది. దాన్ని మనం మనసుతోటి దోష దర్శనాలు చేసి అక్కడి నుంచి మనసును తప్పియాలి. మనసు పదే కొన్ని విషయాల గురించి ఆలోచన చేస్తుందంటే, ఇప్పుడు సంపూర్ణ ప్రపంచం
దృశ్యకోటిలోకి వచ్చేసి మిథ్య, వాటి వల్ల మనకి రూపాయి ప్రయోజనం లేదని మనం నచ్చ చెప్పినా కూడా ఇంకా మనసు వాటి గురించి ఆలోచన చేస్తుందంటే అది ఇంకా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని గట్టిగా పట్టుకోలే. ఇప్పుడు దారిలో పోతుంటాము, ఎన్నో వేస్ట్ పుల్లలు పడి ఉంటాయి, వేస్ట్ పేపర్లు పడి ఉంటాయి. వాటి గురించి మనం ఏమన్నా ఎక్కువ ఆలోచించము. అత్యంత తుచ్చ బుద్ధి ఉంది. వాటికి మనకు సంబంధమే లేదు, వాటి వల్ల ఆలోచించడం వల్ల ఏమి ప్రయోజనం లేదు అని ఎక్కువ దాని గురించి అసలు మనసు టైం వేస్టే చేయము. కానీ మనసులో దేని గురించినో వృత్తులు ఒకదాని తర్వాత ఇంకోటి ఆలోచనలు. ఇప్పుడు కాసేపు దేని గురించి ఆలోచన చేస్తుంది, ఇంకో దేని గురించి ఆలోచన చేస్తుందంటే ఇంకా మనము నిశ్చయం చేయలేదు. అది రాసుకోవాలి ఒకసారి, దేని గురించి మనసు రోజు ఆలోచన చేస్తూ ఉంది, ఎందుకు అక్కడ ఏమి మనకి పనే లేదు అని తెలిసిన తర్వాత ఎందుకు ఆలోచన చేస్తుంది. కనీసం నిద్రన్న వచ్చేస్తుంది. చిన్నపిల్లలు చూడండి, కార్టూన్ ఛానల్ వేసినప్పుడు బాగా చూస్తుంటారు, న్యూస్ ఛానల్ వేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి టక్కని నిద్రకి వెళ్ళిపోతారు. ఇట్లా మనం ఆలోచన చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఇంకా మనము బ్రహ్మభావాన్ని ఏది బుద్ధి ద్వారా ఆలోచిస్తామో అది కంటిన్యూస్గా చేస్తలేము, బ్రేక్లు అయిపోతున్నాం. కాసేపు ఏదో అనుకుంటున్నాం శరీరానికి అతిరిక్తంగా నేను సచ్చిదానంద స్వరూపినని, మళ్ళీ టక్కని అక్కడే వదిలేస్తున్నాం. అట్లా కాదు, అఖండ రూప, ఖండం కాకూడదు, బ్రేకులు ఖండ ముక్కలు కాకూడదు. ఆ భావన బ్రహ్మాకార వృత్తి అఖండంగా ఉండాలి. అలా అఖండంగా ఉండి పూర్ణాత్మనాయ స్థితి ఏష ముక్త. అట్లా ఖండం కాకుండా అఖండంగా బుద్ధి వృత్తులు కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆ బ్రహ్మాకార వృత్తి కూడా పోయి స్వరూపంలో లయమైపోతుందో అప్పుడు అలాంటి స్థితిని మోక్షం ఉన్న స్థితి అంటారు. ఆ స్థితిని పొందాలి. లేకపోతే మిగతా స్థితులన్నీ కూడా వట్టి భ్రాంతిని, జ్ఞానం కాకపోయినా జ్ఞానం అయిపోయినట్టు భ్రాంతి కలుగుతుంటాయి అని. అందుకే ముక్తో హేతుం తస్య హేతుంచాహ సర్వాత్మన, దానికి కారణాలు చెబుతున్నారు. సర్వాత్మన బంధ విముక్తి హేతు, సర్వాత్మ భావాన్న పరోస్తి కశ్చిత్, దృశ్యాగ్రహే సత్యుపపద్యతే సౌ, సర్వాత్మభావోస్య సదాత్మనిష్టయా, సర్వాత్మనా బంధ విముక్తి హేతు, సర్వాత్మభావాన్న పరోస్తి కశ్చిత్, దృశ్యాగ్రహే సత్యుపపద్యతే సౌ, సర్వాత్మభావోస్య సదాత్మనిష్టయా. అన్ని ప్రకారాలుగా బంధ విముక్తి హేతు, బంధాన్ని తొలగించుకోవడానికి ఒకటే ముఖ్యమైన కారణము. సర్వాత్మభావాత్ నా పరహాస్తి కశ్చిత్. ఎప్పుడు మనము సర్వాత్మ భావంలోనే ఉండాలి. భావం అంటే ఊహించుకోవడం వల్ల ఆ భావం వస్తుంది. దేని గురించి అన్నా కానీ, ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది మగవాళ్ళు ఉంటారు, కానీ ఒక భార్య ఒక భర్త మీదనే ఈయన నా భర్త అని ఒక భావం వస్తుంది. ఆ భావం కొద్ది మీదనే వస్తుంటుంది. తల్లి అనే ఒక భావం లోపల ఒక ఫీలింగ్ వస్తుంటుంది, తల్లి అనే భావం వస్తుంటుంది. అప్పుడు వ్యవహారం వేరేలాగా ఉంటుంది. తల్లి కూడా స్త్రీనే, భార్య కూడా స్త్రీనే. ఇప్పుడు ఎవరైనా రాత్రి పడుకుంటే ఇట్లా హాల్లో ఒకసారి సామూహిక పడుకుంటే ఒకవైపు భార్య ఉంటుంది, ఇంకోవైపు చెల్లెలు పడుకుంటుంది. భార్య వైపు తిరిగినప్పుడు ఒక ప్రకారమైన భావం వస్తుంటుంది, ఇటువైపు తిరిగినప్పుడు ఒక భావం వస్తుంది. లోపల భావం అలాగా సర్వాత్మ భావం. అందరిలో కూడా అందరి ఆత్మలు నా ఆత్మే అయి ఉండాలి అని చెప్పేసి ఆ భావం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఒకరు చూస్తే ఒకరు కాదు, అన్నం చూస్తే తమ్మును కాదు, భార్యను చూస్తే భర్త కాదు, తల్లిదండ్రులు చూస్తే పిల్లలు కాదు, పిల్లలు చూస్తే తల్లిదండ్రులు కాదు, అన్ని భేదాలు ఉంటాయి. కానీ బయట పక్కింటోడు వచ్చి ఏదైనా యుద్ధానికి గొడవకు వస్తే కన్నా అందరూ ఒకటైపోతారు. ఇంట్లో ఉన్న ఎన్ని గొడవలు ఉన్నా కూడా
అంటే ఆ క్షణానికి మా ఇంట్లో ఉన్న 10 మంది మేమంతా ఒకటే, మేమందరం ఒకే ఆత్మ. ఎవరికన్నా ఒకనికి ఇబ్బంది కలిగినా కూడా మాకు దుఃఖం కలుగుతుందని కొద్దిగా మన లోపల ఉన్న భావన కొద్దిగా వ్యాపకమైంది. ముందు నేనే అని స్వార్థంగా, నేను నా శరీరము అన్ని స్వార్థంగా ఉన్నది బయట వాళ్ళు అట్లా గొడవకు వచ్చినప్పుడు మా పరివారంతో కలిపి కొద్దిగా పెద్దగా సైజ్ అవుతుంది భావం. అదే మళ్ళీ మన ఇళ్ళలో పక్కింటోళ్ళు గొడవలు పడుతూ ఉంటాం. కానీ వేరే ఊరోళ్ళు వచ్చి గొడవ పడుతుంటే కన్నా వేరే ఎవరో దొంగలు గింగలు పడినప్పుడు ఆ శత్రుత్వాన్ని మర్చిపోయేసి అందరూ ఒకటి, మనూరోళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి అక్కడ ఇంకొంచెం భావం ఎక్కువ అవుతుంది. ఆ ఊర్లో ఉన్న జనాలందరూ మేమంతా ఒకటే అని ఎక్కువ పెద్ద సైజు అవుతుంది. మళ్ళా మన దేశము వేరే దేశంలో వచ్చి మన దేశం మీద యుద్ధం చేస్తూ ఉంటే కానీ అప్పుడు మన భావం మొత్తం భారతదేశం అంత పెద్దగా అయిపోతుంది. మేమంతా ఒకటే. అక్కడ ఒక్కడో సైనికుడు చచ్చిపోయినా కూడా మనందరం బాధపడతాం. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఇప్పుడు కూడా గుర్తుకుంది. స్కూల్లో అంతా అప్పుడు యుద్ధానికి ఖర్చులు ఎక్కువ వస్తున్నాయంటే కానీ డబ్బులు అందరూ హుండీలు వేసుకొని అంతే అంగడికి తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి మొత్తం అంతా ఇప్పుడు ఫండ్స్ ఒక్కొక్క స్కూల్ నుంచి ఇంత అని చెప్పేసి పంపించేవాళ్ళు కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు. అప్పుడంతా మళ్ళీ అంతకుముందు ఒకసారి ఇది మన దేశం మీద భావం వచ్చినప్పుడు, మళ్ళీ ఎక్కడన్నా భూకంపాలు వచ్చినప్పుడు, అంటే గుజరాత్లో ఒకసారి భూకంపం వచ్చినప్పుడు అక్కడ మొత్తం ఇళ్ళంతా పోయి చాలామంది ఇళ్ళు లేకుండా అయిపోతే పాత బట్టలు కానీ కొద్దిగా బాగున్న బట్టలు కానీ ఏ వస్తువు అయినా పర్వాలేదు మొత్తం అందరూ కలెక్ట్ చేసుకొని లారీ లోడ్లు గుజరాత్కి పంపిస్తుంది. అట్లా వేరే దేశంలో కూడా ఏదైనా ప్రాకృతిక సంబంధించిన ప్రయాణాలు వచ్చినప్పుడు మన తుర్కీ దేశంలో కూడా భూకంపం వస్తే భారతదేశం మొత్తం సైన్యం వైపు ఫుల్ సపోర్ట్ చేసి వచ్చింది. అప్పుడు భావం ప్రపంచంలో ఉన్న మనుషులు మనమంతా ఒకటే. కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా అందరూ కలిసి పోరాడారు. ఎక్కడ వ్యాక్సిన్ కనిపించినా కూడా అందరూ కలిసి పోరాడితే గెలుస్తామని చెప్పేసి ఆ భావం సైజు పెరుగుతూ పోతూ ఉంటుంది. అలాగే ఈ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అందరూ మనమంతా నేనే ఉన్నాను, మనమంతా ఒక్కటే ఉంది. ఆ పరమాత్మని అంశము కాకుండా వేరే అంశము చూస్తే కన్నా వేరుగా కనిపిస్తూ ఉంటుంది. భలే విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఆకాశము తెల్ల బూడిదిలాగా కనిపిస్తూ ఉంటుంది కలర్, అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్కసారి లైట్ బ్లూ కలర్ కనిపిస్తూ ఉంటుంది, నీలి రంగులోనే 2-3 రంగుల్లాగా. ఒక్కొక్కసారి డార్క్ బ్లూ కలర్, చాలా డార్క్ బ్లూ కలర్గా ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. కానీ అవి 2-3 కలర్లుగా కనిపించినా కూడా ఒకే నిమిత్తం నుంచి అన్ని వెరైటీలు కనిపిస్తూ ఉన్నాయని మనం అనుకుంటాం. అలాగే మనము సచ్చిదానంద స్వరూపులము, మనమంతా ఒకటే ఉన్నాము. ప్రపంచమంతా మనమే అన్ని రూపాల భేదాలు చూసుకుంటే కానీ మనము ప్రతి ఒక్క వస్తువులోనే సత్ అనేది ఒకటి కామన్గా ఉంది. మైక్ ఉంది, పుస్తకం ఉంది, మొబైల్ ఉంది. ఉండడం అనేది అన్నింటిలోనూ కామన్, ఎగ్జిస్టెన్స్ అంటారు. ఆ రూపంలో మనము గుర్తుపెట్టుకుంటే కన్నా అందులోనూ ఒకేలాగా అనిపిస్తూ ఉంటుంది. దానికి మించి మళ్ళీ వేరే క్వాలిటీస్, వేరే గుణాలు అవి చూసినామంటే మైక్ వేరు, మొబైల్ వేరు. మొబైల్ మైక్ కాదు, మైక్ మొబైల్ కాదు అని భేద బుద్ధి వచ్చేస్తుంది. అందుకే జ్ఞానులైన వాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా ఆ పరమాత్మని అంశాన్ని చూసి అలవాటు చేసుకోవాలి. జీవన్ముక్త పురుషుల్లో అది స్వభావం అయిపోయింటుంది. మాతా మాణికేశ్వరమ్మ దగ్గర కూడా ఉన్నప్పుడు అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నట్టు నేపాల్, వాడికి ఏమి దుర్బుద్ధి పుట్టిందో రాత్రిపూట్ల హుండీని లోపల పైసి హుండీని దొంగతనం చేసుకోవాలని అక్కడికి పోయిండ్రు. మొదలే దత్తాత్రేయ స్వరూపులు హనుమగరిమది సిద్ధులు, వాళ్ళ దగ్గర ఎవరన్నా ఆటలు నడుస్తాయా? ఇంకా వాడు హుండీ అంతా దొంగతనం చేసుకొని తీసిపోవాలా అన్న సమయంలో ఇంకా తల్లి ప్రత్యక్షమైపోతే దాన్ని వదిలిపెట్టి పారిపోవాలని చూశాడు. పారిపోవాలని చూస్తే కన్నా వద్దు, తీసుకెళ్ళిపో, నీకు అవసరం ఉంది కదా, తీసుకెళ్ళిపో అని చెప్పింది. అయినా కూడా వాడు భయపడేసి దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ స్వరూపంలో ఉన్న వాళ్ళకి దొంగ కానీ ఏది కానీ అందరిలోనూ మంచి భావనే ఉంటుంది. మనకు ఎవరన్నా కూడా దొంగ కనిపించాడు, మనం వస్తే ఏదైనా కనిపించకుండా పోతే
మనము రియాక్ట్ చేసినట్లు జీవన్ముక్త పురుషులు రియాక్ట్ చేయరు. వివేకానందుడు చరిత్రలో చదివాను. ఆ వివేకానందుడు పహారీ బాబా అని ఒక బాబా గురించి చెప్తుంటాడు. ఆ పహారీ బాబా దగ్గరికి ఒకరోజు ఒక దొంగ వచ్చింటాడు. ఆ దొంగ వచ్చేసి మొత్తం దొంగతనం చేసి గంటు మూట కట్టేసింటాడు. కట్టేసి ఇంక ఎత్తుకొని పోయే సమయంలో వీళ్ళు నిద్ర లేచేసి ఆ పహారీ బాబా చూసేస్తాడు. ఆ దొంగ ఆ మూటను కింద వదిలిపెట్టేసి పారిపోతాడు తప్పించుకొని. కానీ ఆ పహారీ బాబా వాడు గంట కొట్టిన మూటని మోసుకొని వాడు 10-15 కిలోమీటర్లు పరిగెడతాడు. ఈయన కూడా దాని వెంబడి పరిగెత్తిపోయి, ఆగరా, దీన్ని కూడా తీసుకుపో, కష్టపడి నువ్వు మూట వేసుకున్నావు, దీన్ని వదిలేసిపోతావు ఎందుకు, అర్ధరాత్రిలో కష్టపడి దొంగతనం చేసి తీసుకొని వాడు మళ్ళీ పరిగెత్తి ఆ దొంగ పడిపోతే కానీ అప్పుడు ఆ దొంగ వాడు కట్టేసిన మూట వాడికి ఇచ్చి, ఎందుకురా కష్టపడి దొంగతనం చేసి వదిలిపెట్టేందుకు తీసుకెళ్ళిపోయి ఇచ్చేసరికి షాక్ అయిపోతాడు. అయ్యో, నన్ను పట్టుకొని కొడతాడేమో, కట్టేస్తాడేమో అనుకుంటే ఆ 15 కిలోమీటర్లు నేను గంట కొట్టి మోసుకొని వచ్చి మరి ఇస్తున్నాడు కదా. మరి సాధువులంటే అట్లా ఉండాలి. ఇది నా సొమ్ము, ఇది నేనే తినాలా, మా ఆశ్రమం వాళ్ళే వాడుకోవాలా, వేరే ఆశ్రమాలు వాడుకోవద్దు, వాడు వేరే మనిషి, నా సొమ్మును వాడు తింటే ఈ భావనలు ఏమి ఉండవు. ఆ భావన స్వార్థం ఏమి ఉండదు. అది ఉందంటే కనుక జ్ఞానం ఇంకా కాలేదనే అర్థం. మరి అట్లా చేసేసరికి అతడు మార్పు రాదు. మరి అంత అలాంటి మహానుభావుడు దొరికిన తర్వాత ఎంత దొంగ అయితే ఏమి, అది తప్పకుండా మళ్ళీ మారిపోయి ఉంటాడు. ఈ వివేకానందుడు ఈ కథని ఎక్కడ పోయినా కూడా చూడు, మహానుభావులు అందరికీ, ఎందుకంటే అందరూ ఆత్మ వాళ్ళే ఉన్నారు, అందరికీ శ్రేయోభిలాసులే వీరు. దొంగ వస్తే కూడా దొంగతోటి ఇలాంటి వ్యవహారం ఉంటుంది వాళ్ళది అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఒక చోట అలాగే పోయి ఒక ఆశ్రమానికి పోయి అక్కడ కూడా ఆ స్వామికి ఈ కథ చెప్తూ ఉంటాడు. ఆ కథ అంతా వినిన తర్వాత ఆ స్వామీజీ, నాయన ఆ దొంగ ఎవరు కాదు నేనే అని. అంటే ఇప్పుడు సన్యాసి అయిపోయింటాడు. ఒకప్పుడు దొంగగా ఉన్నాడు, ఆయన ప్రభావం వల్ల అన్నీ వదిలిపెట్టేసి మంచివాడిగా మారి ఒక సన్యాసి అయిపోయింటాడు. మరి మార్పు వస్తుందా లేదా? సర్వాత్మ భావం ఉన్నోళ్ళు అలా ఉంటారు. నాది నీది అనే భేదభావం ఏముండదు. అవే మనల్ని ముంచేస్తాయి. మరి మోహము చిన్న విషయం కాదది. మనది నాది అని కాంపౌండ్లు అవి వేసుకున్నామంటే కానీ అక్కడే మాయ కట్టేస్తుంది. మళ్ళా నీ ఆశ్రమంలో నువ్వు ఒక వస్తువు బయటకు పోయిందంటే నీకు నిద్ర పట్టదు, పిచ్చిలేసేస్తుంది, అయిపోయి ఇంకా మాయ ఇది వలేసేస్తుంది. అందుకే సాధువులు ఇవి దేనికి అట్లా ఇది కారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి దేవుడి దర్శనము అట్లా ఇట్లానే గుడికి కాలిపోతూ ఉంటారు. అక్కడ కనకదాసుడు కూడా అంతే. అక్కడ స్వామీజీ ప్రవచనం చెప్పాడు, కనకదాసుడు ఉడికి కృష్ణుని దర్శనానికి అని పోతే కన్నా క్యూ లైన్లో వీళ్ళంతా భక్తులంతా ఉంటారు. భక్తులంతా ఉంటే కన్నా నువ్వు సరిగ్గా స్నానాలు గీనాలు చేయమని చెప్పేసి కనకదాసుని లైన్లో నిలబెట్టి నెట్టేస్తారు. నెట్టేస్తే ఆయన గుడి పక్క వైపు వెనకాల వైపు పోయేసి ఇంకా మంచి భజనలు పాడేసరికి ఆ గోడ పగిలి భగవంతుడు అటువైపే తిరిగి దర్శనం ఇచ్చిండు. ఇప్పుడు కూడా అందుకే ఉడిపిలో ఉన్న కృష్ణ టెంపుల్ ఫేమస్. కనకదాసు ఎటువైపు ఉంటే అటువైపే తిరిగి దర్శనాన్ని ఇచ్చేసాడు. అప్పుడు విచారణ వస్తుంది, మరి మిగతా వాళ్ళు కష్టపడి లైన్లో ఉన్న వీళ్ళ దర్శనం వెళ్తుంటే వాళ్ళ మనసు అంతా చెప్పులు వదిలిపెట్టింటారు కదా, కొత్త చెప్పులు వేసుకుని వచ్చినారు. ఆ చెప్పులు ఎవడు కొట్టుకుపోయాడో చెప్పుల మీద ఉంది వాళ్ళ మనసు. భగవంతుని దర్శనానికి వచ్చి బయట వదిలిపెట్టిన చెప్పుల మీద. అంటే ఒక చెప్పు మీద ఆ చెప్పులు నావి, అది నేనే వేసుకోవాలా, దాన్ని ఎవరు వేసుకోకూడదు అన్న భావన వస్తే పోయి కదా నీకు పరమాత్మ చింతన ఎక్కడ ఉంటుంది. బయట ప్రపంచంలో ఉన్న వస్తువుల్లోనే నీకు విలువ ఎక్కువ ఉంది. అది అలాంటి భక్తి ద్వారా మనకు పరమాత్మ దొరుకుడు. వదిలిపెట్టేలా వస్తువుల్ని ఆ వస్తువులో ఉన్న విలువని పోగొట్టుకోవాలి. లేకపోతే ప్రతి ఒక్క వస్తువు కూడా మన మనశ్శాంతిని పాడు చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సర్వాత్మల బంధ విముక్తికి కారణం ఏంటంటే సర్వాత్మ భావమే. తీసుకుపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆలోచించండి, వాడు ఎవడన్నా మన సొమ్ము తీసుకుపోయాడంటే కన్నా వాడు ప్రారంభంలో ఇది లేదంటే కన్నా వాడు దాన్ని తినలేడు. మీకు భగవంతుని మీద నమ్మకం లేదా? కర్మ సిద్ధాంతం మీద నమ్మకం లేదా? కర్మ సిద్ధాంతం స్పష్టంగా చెబుతుంది, ఎవడు ఎంత కష్టపడితే
అంతే బొక్కగలడు. దానికన్నా రూపాయి కూడా ఎక్కువ తినలేడు, ఛాన్సే లేదు. మరి ఈ మాట మీద నమ్మకం లేనందుకే కదా మన వస్తువులు వేరే వెతకపోతే కానీ మనకు భయము, కోపం అన్నీ వచ్చేది. ఎట్లా తీసుకుపోతాడు వాడు? నిజంగానే అది మా వస్తువు మనదైతే కన్నా వాడు అనుభవించలేడు. వాడు తీసిపోయినా మళ్ళీ అది మన వస్తువు మన దగ్గరికి వచ్చేయాలి. అది శాస్త్రం మీద, భగవంతుని మీద ఆ నమ్మకం లేకనే ప్రతి చోటు మనము ఆ సంపత్తిని గట్టిగా పట్టుకోవాలని చూస్తూ ఉంటాం. ఎంత గట్టిగా పట్టుకుంటే అది నీది కాకపోతే కానీ ఎప్పుడు ఎవడో కొట్టుకొని వెళ్ళిపోతాడు దాన్ని. అది నీదైతే నువ్వు వద్దనుకుంటే నువ్వు వదిలేసి పోతా ఉంటే నీ కాలు కింద వచ్చి పడతా ఉంటాయి ఆ సంపత్తులన్నీ. ఈ సత్యం తెలుసుకున్న తర్వాత ఎందుకు అనవసరంగా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి ఆ వస్తువులకి, పనికిరాని నిత్య వస్తువుల గురించి? అదేదో నిజమైన వస్తువులు అంటే దాని గురించి నువ్వు సమయము, దానికి సెక్యూరిటీ ఇచ్చినావు, దాన్ని కాపాడుకున్నావు అంటే కానీ ఏదో బుద్ధిమంతుడు అని చెప్పాలి. శాస్త్రం చెప్తా ఉంది ఇవంతా ఎండమావులు, ఎడారిలో కనిపించే ఎండమావులు లాంటివి. ఆ ఎండమావుల్లాగా కనిపించే వస్తువులకి టెన్షన్ను, ప్రొటెక్షను, సెక్యూరిటీ, ఎంత సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. శాస్త్రం మీద నీకు నమ్మకం లేదా? భగవంతుని వాక్యాల మీద నీకు నమ్మకం లేదా? ఎందుకంత భయపడిపోతున్నావు? సాధకులుగా అయితే యోగక్షేమం వహామ్యహం, నువ్వన్నీ వదిలిపెట్టేసి కేవలం నన్ను పొందాలనే ప్రయత్నంలో ఉండు చాలు, మిగతా నీ మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటానని చెప్పాడు. మాట అంటే మాట. అయినా కూడా లేదు, ఇంకా అది సెక్యూరిటీకి అది కావాలా, ఇది కావాలా, వచ్చే కాలం ఎట్లో అని ఇంక మనం సొంతంగా ఇంక పరమాత్మని మీద నమ్మకం లేకుండా జీవిస్తే పరమాత్మని దర్శనం ఎలా అవుతుంది? అవునే అవదు, ఏమీ లీలలు కనిపించవు. సంపూర్ణంగా ఆయనకి సరెండర్ అయిపోయి చూస్తే కానీ అప్పుడు కనిపిస్తాయి లీలలు. ఆ సర్వాత్మ భావంలో జీవిస్తారు జీవన్ముక్త పురుషులు. సర్వాత్మ భావాత్ నా పరహ అస్తి కశ్చిత్, ఈ భావంతో నువ్వు కల్టివేట్ చేసుకోవాలి. దొంగలో కూడా నువ్వు నీ వాడుగానే చూసుకోవాలి. ఇప్పుడు ఇండ్లలో కూడా అమ్మా నాన్న ఉంటారు, పిల్లలు ఉంటారు. పిల్లలు ఒకసారి డబ్బులు దొంగతనం చేస్తారు. అమ్మా నాన్న ఎందుకు దొంగతనం చేయరు? ఏముంటుంది? ఎందుకు అమ్మా నాన్న వాళ్ళు ఎందుకు దొంగతనం చేయరు? పిల్లలు ఎందుకు దొంగతనం చేస్తారు? చిన్నపిల్లలకి ఇది నాది అనే ఫీలింగ్ రాలేదు వాడికి ఇంకా. ఇది మా అమ్మ నాది, అమ్మ నాన్నలు వేరు, నేను వేరు అన్న భేద బుద్ధి ఉంటుంది. పెద్దవాళ్ళకి అట్లేదు. ఇది ఏమున్నా అందరూ కలిసి మనందరిది అనే భావన ఉంటుంది. అందుకే చిన్నపిల్లలకి ఆ భావన చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది నేర్పియాలి. ఇదంతా నీదేరా నాయన, నీ సొమ్మును నువ్వు దొంగతనం చేసేదేవి, చెప్పి తిను, నువ్వు ఏమి కావాలో కొనుక్కొని తిను, చేసుకొని తిను. ఆ స్వేచ్ఛను అప్పుడప్పుడు మనం ఇస్తూ ఉండాలి. వాడికి ఆ ఫీలింగ్ తెప్పకూడదు. ఈ డబ్బులకి, సంపత్తికి ఎంజాయ్ చేసే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదనేది నేర్పిస్తేనే వాడు దొంగతనం చేస్తాడు. ఇది నీదే, నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, ఇదంతా మనందరిది అని ఆ భావం వస్తే కానీ వాడు ఎందుకు చేస్తాడు? అలాగే మా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మనమంతా తెలుసా, వసుదైకైవ కుటుంబం, అంతా ఒకటే, భగవంతుడి కుటుంబమే, అందరూ మనోళ్ళే అన్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు వాడు తీసుకుపోతే ఏమి, వాడి దగ్గర మన దగ్గరకు వస్తే ఏమి, అంత మనోడే కదా. దొంగ కూడా మనోడే కదా. వాడు భార్య పిల్లలు బతకద్దా? ఆ కూరగాయలలో ఎక్కలేదు, చాలా తక్కువ రేటుకి తీసుకురావాలి. ఆ బార్గెనింగ్, వాడు 10 రూపాయలకి చెప్తే కానీ 2 రూపాయలకి అడగాలి. ఎందుకు? మళ్ళీ ఎక్కువ వచ్చేస్తే వాడు ఉద్ధారం అయిపోతాడని. కానీ వాడు భార్య పిల్లలు తిని, వాడి భార్య పిల్లలు బతుకుని అని చెప్పేసి చిన్మయానంద మహారాజు గొడుగులు కొన్నికపోతాడు. కొన్నికపోతే కానీ బాగా బేరం ఆడతాడు. బాగా భారం ఆడిన తర్వాత ఇంకా బేరం తెగదు, ఇంకా కుదరక వాపస్ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అంగడికి అయ్యో సాధువు వచ్చిండు, బోనే సమయంలో వచ్చిండు, పోనీలే సాధువుని ఒట్టి చేతులు ఎందుకు పంపించాలి, దానం ఇచ్చినాలనుకుందామని చెప్పేసి మళ్ళీ దూరం పోతున్న సాధువుని పిలుస్తాడు. ఆ గొడుగులేమో 4 గొడుగులు 5 గొడుగులు ఎంతో, అప్పట్లో ఒక 2000 ఎంత అయింటే, ఆ పిలిచి వచ్చిన తర్వాత సరేలే సాధు, నేను దానం ఇచ్చినాను అనుకుంటానులే, నువ్వు తీసుకెళ్ళిపో, వేరే వాళ్ళకైతే ఇవ్వను, నీకైతే ఇస్తానని ఇచ్చేస్తాడు. అప్పుడు వాడికి 5000 ఇస్తాడు. వాడికి తల తిరిగిపోతుంది. ఇంతసేపు మా తల దీన్ని బేరమాడి
ఆఖరికి మళ్ళీ 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చాడని అప్పుడు నేర్పిస్తాడు, నాయన ఎప్పుడు లాభాలే కాదు, ఇవ్వడం నేర్చుకో. మనమంతా ఒకటే ఉన్నాం. కర్మ సిద్ధాంతాన్ని నమ్ము. ఎవడు ఎవరిని మోసం చేయలేడు. జుట్టు పట్టుకొని ప్రారంభం దొంగ అనుకుంటాడు, నేను కష్టపడకుండా వేరే వాళ్ళు కష్టపడిన దాన్ని దొంగలించి తినేస్తే అది నాదైపోతుంది. వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఎద్దు అయి గాడిదలై వాళ్ళకి తుడిచిపెట్టాలి వాడు ఎప్పటికన్నా. కానీ ఎవడు తప్పించుకోలేడు. ఎవరి పరిశ్రమని ఎవరు దొంగతనం చేయలేరు, కర్మసిద్ధ శాస్త్రం మీద వాళ్ళకి శ్రద్ధ లేకుండా. ఇప్పుడు చూడు, ట్రాఫిక్ సిగ్నల్లోనే ముందు సీసీ కెమెరా లేకుండా ఉండే, ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ లేకపోతే కానీ ఆ గిర్రలు గీసింటే కన్నా సిగ్నల్ లైట్ పడకపోయినా తప్పించుకొని సర్రని పారిపోయేవాడు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ లేకపోయినా కూడా ఎవడు ఆ గీతను దాటడు, పార్కింగ్లో అసలు నిలబెట్టడు, భయపడతాడు. స్వామీజీ ఇంటికి బిల్లు వచ్చేస్తుంది, సీసీ కెమెరా ఫోటో తీసి ఇంటికి బిల్లు వచ్చేస్తుందని. అట్లా పైన గుప్త రూపంలో చిత్రాలు తీసేది సీసీ కెమెరా, పైన చిత్రగుప్తుడు అంటే గుప్త రూపంలో మన చిత్రాలు మనదంతా రికార్డ్ రాసి ఉంటాడు. అలా ఒక చిత్రగుప్తుడు ఉన్నాడు, తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే జ్ఞానం ఉన్నోడికి ఆ తప్పులు కూడా చేయడు. మనం కూడా ఎందుకు ఊరికి టెన్షన్ తీసుకోవాలి? అయ్యో మన సొమ్ము వాడు తమ్ములిచ్చి చేశాడు, వాడు నన్ను ఆవరించాడు, వీడు నన్ను ముంచిండు. ఎవడు ఎవరిని ముంచలేడు. వట్టి అబద్ధాలంతే ఇవన్నీ. ఏదో వాడికి ప్రారంభం ఇప్పుడు మన దగ్గర ఉన్నది వాడి దగ్గర పోతే, ఒకవేళ అది మనదే అయితే కానీ ఎప్పటికైనా మళ్ళీ మనకే రావాలి. అంత టెన్షన్ లేకుండా హాయిగా ఉండాలి. మోహం వచ్చిందంటే కానీ మళ్ళీ బీగాలు ఒకటి కాదు 4-5 బీగాలు వేసుకొని కొనుక్కోవాలి మళ్ళీ సంపత్తులకు, వస్తువులకి. అది చాలా సాధువులకి ఆ భావన చాలా చెడ్డది. అది చోటా మహారాజ్ అని గంగా నదిలో స్నానం చేయలేకపోతే 2-3 మెట్ల మీద కౌపీనం పెట్టి స్నానం చేస్తే నీళ్ళలో కౌపీనం కొట్టుకెళ్ళిపోయి ఉంటుంది. ఆ రోజంతా డల్గా ఉంటాడు. గురుగారు, ఏంట్రా ఈరోజు ఎప్పుడు చంద్రుడిలాగా ఆనందంగా ఆహ్లాదంగా ప్రసన్న ముద్రలో కనిపించేవాడివి, ఈరోజు ఎంత ఇంత డల్గా కనిపిస్తున్నావు, ఏమైంది అంటాడు. గురుగారు, ఇట్లా ఉదయం స్నానం చేసకపోతే వర్షం నీళ్ళు ఎక్కువైపెట్టి కౌపీనం కొట్టుకుపోయిందని. అరే, నీ కౌపీనం కోసం ఇంత డల్గాను అంటే, కౌపీనం పోయిందని నేను డల్గా లేను గురుగారు. ఆ కౌపీనం గురించి నా మనసు కొన్ని 100 సార్లు ఆలోచిస్తూ ఉంది. కౌపీనం పోయింది కదా అంటే 2.5 నెలల నుంచి వేసుకున్న కౌపీనం మీద ఇంత మోహం పెరిగిందంటే అనాది కాలం నుంచి ఉన్న ఈ శరీరం మీద నాకెంత మోహం ఉంటుంది. అది దూరం అయినప్పుడే కదా మనకు తెలిసేది దాని మీద మనకి ఎంత మోహం ఉంది అని. ఏదో ఒక వస్తువు మీద, ఆ వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు మనకు అనిపిస్తాడు, నాకేం దాని మీద ఏం మోహం లేదని. ఆ వస్తువు మన నుంచి దూరం అయినప్పుడు తెలుస్తుంది దాని మీద మనకి ఎంత మోహం ఉంటే. మరి అంత చిన్న విషయాలే మన సాధనలో నుంచి కిందకు పడేస్తే ఎన్ని విషయాల్లో ఎన్ని సంపత్తులు టెన్షన్ తీసుకుంటూ ఉంటారు అనవసరం. ఎవరు పడిన కష్టము వాడే అనుభవిస్తాడు. దీన్ని రాసి పెట్టుకోవాలి. అందుకే ఏ మాత్రము నిశ్చింతగా ఉండి ఏ ఒక వస్తువు మీద అధిక మోహం పెట్టుకోకూడదు. అలా ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు అప్పుడు సర్వాత్మ బుద్ధి వస్తుంది. లేదంటే స్వార్థం అనే దయ్యం కాసుకో ఉంటుంది. ఎక్కడెక్కడ నేను బౌండరీలు వేసి మాయలో ఉంచాలని చెప్పేసి ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తే ఇక్కడ కూడా మళ్ళీ అంతా మనుముళ్ళు, అత్త కోడళ్ళు అంతా ఇక్కడ తయారైపోతాడు. ఆశ్రమంలో కూడా అవే లొల్లులు, అవే సమస్యలు అంతా ఇక్కడే. ఇక్కడ కూడా మోహం పెరిగి, అక్కడ ఇంటి మీద మోహం ఉన్నట్టు ఇక్కడ ఈ మఠం మీద మోహం వచ్చేస్తుంది. అన్నీ మళ్ళీ యథావిధిగా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ సర్వాత్మ భావంలో అలవాటు చేసుకున్నప్పుడు భయం ఉండదు. ఏదన్నా వస్తువు మన నుంచి దూరం అయితే కూడా టెన్షన్ ఉండదు. ఎక్కడ పోతుంది? ఎవడు ప్రారంభంలో వాడికి ఎవరికో రాసి ఉంటే వాడి దగ్గరికి పోతుంది. మనదైతే మన దగ్గర ఉంటుంది. మనది కానప్పుడు మనము తాడులు వేసుకొని 10 బీగాలు వేసుకొని పెట్టుకున్నా కూడా అది ఉండదు, మాయమైపోతుంది. కాబట్టి దృశ్య అగ్రహే సతి ఉపపద్యతే అసౌ. మరి ఆ సర్వాత్మ భావం ఎట్లా మనకు వస్తుందంటే గన దృశ్యమైన వస్తువుని నువ్వు గ్రహించద్దు. మనం గ్రహిస్తూ ఉన్నాం. బయట కనిపించే వస్తువుల్ని చూడడము, దాని గురించి ఆలోచన చేయడము, రియాక్ట్ అవ్వడము, అవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు
ఎన్నో విషయాలు మనకు అవసరం లేకపోయినా కూడా వాటి గురించి మనము చర్చలు చేసుకుంటూ ఉంటాం. అవన్నీ తగ్గించుకుంటూ ఉండాలి. మా కైలాసాశ్రమంలో చెప్పేవారు, ఎవరన్నా అక్కడ బయట గుడి పక్కల అక్కడ ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్ లాగా కూర్చొని కిసకిస అని నవ్వుకుంటూ ఉంటే 2-3 రోజులు చూసేవాళ్ళు. తర్వాత పిలిపించి, నువ్వు రంజనం కోసం ఇది వేదాంతం కాదు, ఇది చాలా గంభీరంగా చేసే సాధన. ఇది ఏం మాట్లాడుకుంటారు, ఏముంటుంది అంత ఉత్సాహంగా నవ్వుకునే లాంటి విషయాలు కిసకిస అని ఏమి సీరియస్నెస్ ఉంది నీకు? అంత ఆనందం ఈ ప్రపంచంలో ఏదో ఒక మాట జోకులు చెప్పుకొని నవ్వుకుంటా ఉంటే అందులో నువ్వు సాధన ఏం చేస్తావు? దేని గురించి విషయం చెప్పండి అంటే కానీ దేని గురించి మాట్లాడదు, ఏదో ఒక జోకు, వాడు అట్లా అన్నాడు వీడు ఇట్లా అంటే అన్ని పనికిరాని జోకులు. మరి నీకు సీరియస్నెస్ ఎట్లుంటుంది? నువ్వు మృత్యుని దగ్గరలో చూస్తా లేవు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసులు ఎంత గొప్ప స్థితిలో ఉంటారు, దేవిని ప్రత్యక్షం చేసుకుంటారు. ఆయనే అసలు రిలాక్స్గా నవ్వుకుంటా లేడు, అయ్యయ్యో అని మట్టిలో పొరలాడి ఏడుస్తూ ఉన్నాడు, ఇంకా నేను ఆ స్థితిని పొందలేదే అని. ఇంకా మనకి ఇంకా ఏమి స్థితులు రాలేదు, ఒక కొద్ది సాధన కూడా జరగలేదు. అంత రిలాక్స్గా ఎందుకుంటాం మనం? మాయలో ఇరుక్కుపోయాం. మనం వచ్చిన పని మర్చిపోయాం. అక్కడ కూడా ఆశ్రమంలో కూడా శ్రవణ నిధ్యాసనాలు అని వచ్చేసి మళ్ళీ అక్కడ కూడా ఎంటర్టైన్మెంటే చేసుకుంటున్నాం. మనోరంజనమే చేసుకుంటున్నాం. మన భంజనం చేసుకోవాలి. మన భంజనం భక్తి, మన రంజనం భక్తి కాదు, మన భంజనం. దాన్ని చంపుకోవాలి. ఈ ప్రపంచం మీద, ఈ ప్రతి దృశ్య జగత్తు ప్రతీతి మీద ఉదాసీనత రావాలి. ఏంద్రైతే పనికిరాని జగత్తులు ఇంకా నేను శరీరం ఊగులాడించుకొని ఇంకా వ్యవహారం చేస్తున్నాను అని చెప్పేసి, అలా కాకుండా నువ్వు ఇంకా ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నావు అంటే కనుక నీకు ఇంకా వైరాగ్యం రాలేదు, విచారణ అస్సలు జరగలేదు అని పిలిచి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. ఇది కామెడీ కాదు, ఇది టైంపాస్ కాదు, మనోరంజనం కాదు, సాధన ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటే కన్నా శాస్త్రం గురించి మాట్లాడకుండా ఇద్దరు కూర్చొని ఒకరు ఒక శ్లోకం చెప్పండి, ఈ శ్లోకం అర్థమేమని ఒకరిని అడగండి, వాళ్ళు ఏదైనా అభిప్రాయం చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు చెప్పండి, లేదా ఏదైనా శ్లోకాలు కంఠస్థం చేసుకొని ఒకరికొకరు ఒప్పించుకుంటా ఉండండి. ఇలాంటి మంచి సాధనలు, మంచి దాని మీద సమయం వ్యర్థం చేసుకోండి. అప్పుడే ఈ శ్లోకం చెప్తారు, ఏకః భిక్షుః యథోక్తః స్యాత్ ద్వాభ్యాం తు మిథునం భవేత్ త్రిభిగ్రామః సమాఖ్యాతః చతుర్భిస్తు నగరాయతే. ఏకః భిక్షుః యథోక్తః స్యాత్, ఒక్క భిక్షు ఉంటే యథోక్తంగా ఉంటాడు. ద్వాభ్యాం మిథునం భవేత్, ఇద్దరు కలిస్తే కానీ భార్య భర్తలకు ఊరికే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. మాట్లాడుకోవడానికి ప్రతిదీ అంతే, తిండి మీద మాట్లాడుకుంటారు, చెట్టు మీద మాట్లాడుకుంటారు, బట్ట మీద మాట్లాడుకుంటారు, రాళ్ళ మీద మాట్లాడుకుంటారు, చీపురు మీద మాట్లాడుకుంటారు, పిల్లి మీద మాట్లాడుకుంటారు. ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది మాట్లాడుకోవాలని, టైంపాస్ చేసుకోవాలనుకున్నాను. త్రిభిః గ్రామః సమాఖ్యాతః, ముగ్గురు కలిసినారంటే ఇంక సిటీనే, పెద్ద సిటీలో ఉన్నట్టు ఉంటుంది. చతుర్భిస్తు నగర అయితే ఇంకా నలుగురు కలిసారంటే పెద్ద కోలాహలం ఉన్న సిటీలో ఉన్నట్టే. అందుకే ఏకః భిక్షుః యథోక్తః స్యాత్, ఒక్కడే సాధకుడు ఒక్కడే ఉండే అలవాట్లు మెల్లమెల్లగా చేస్తూ ఉండాలి. ఎంత అవసరమో అంతే మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడు మెల్లమెల్లగా బయట ఉన్న దృశ్య వస్తువుని గ్రహించడం కొద్దిగా తగ్గుతుంది. మనమే ఇంకా ఉత్సాహంగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటే కనుక ఎలా తగ్గుతుంది? బాహ్య వస్తువులే అంత మనసు అంతా నిండిపోయి ఉండే అవే అలవాట్లు, అవే అభ్యాసాలు, ఆ సంస్కారమే ఎక్కువైపోతుంది. ఇంకా వివిక్త దేశానికి పోయి వివిక్త దేశ సేవిత్వం మరతిర్జన సంసది అని, ఆ ఏకాంతంలో కూర్చొని అలవాటు కొద్దిగా కూడా చేసుకోలేదు ఈ జన్మకి. అట్లీస్ట్ వచ్చే జన్మకి పునాదులను వేసుకోవాలి కదా. ఎప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ కావాలా, ముచ్చట్లు పెట్టుకోవాలా, టైంపాస్ కావాలా, ఇవన్నీ వదిలిపెట్టేయాలి. ఎంత ఏకాంతంగా ఉండే అలవాట్లు చేసుకుంటే అంత మంచిది. శాస్త్రం వింటే శాస్త్రం వినాలి, మాట్లాడుకుంటే పరమాత్మ గురించి మాట్లాడుకోవాలి. లేదంటే కొత్త సంస్కారాలు మొత్తం నింపేస్తారు. కాబట్టి దృశ్య అగ్రహే సతి ఉపపద్యతే, దృశ్యాన్ని నువ్వు ఎక్కువ పట్టించుకోకుండా దాన్ని గ్రహించకుండా ఉంటే నీకు ఆ సర్వాత్మ భావం వస్తుంది. ఎక్కువ దృశ్య విషయాలు గ్రహిస్తూ వాటిలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే కనుక నీకు ఆ సర్వాత్మ భావం రాదు.
సర్వాత్మభావ అస్య సదాత్మనిష్టయా. సదా ఆత్మనిష్ట, ఎప్పుడు ఆత్మ గురించి నిష్ట ఉండాలి, దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి మాట్లాడుకోవాలి, మళ్ళీ మళ్ళీ ఏంటి అని బాధపడుతూ ఉండాలి. మా గురుగారు ఏంట్రా ఇంత రిలాక్స్గా ఉన్నారు, ఎవడి ముఖంలో కూడా కొద్దిగా కూడా అంటే టెన్షనే కనిపిస్తా లేదు, అవి ఇంకా పరమానంద స్థితిని పొందలేదు కదా అన్న బాధ కానీ ఆ తపన కానీ ఎవరిలో కనిపిస్తూనే లేదు. బనత్తు బంజాయ్ అంటే అవుతూ అయిపోతుందో ఎప్పుడో మోక్షం, ఊరికి ఇప్పుడెందుకు టెన్షన్ అన్నంత రిలాక్స్గా ఉన్నారు కదరా అని తిట్టేవారు మా గురుగారు. అట్లే ఉన్నాం మనం, అడ్జస్ట్ అయిపోతున్నాం, ఎక్కడ పైన మనసును కాంప్రమైజ్ చేసుకుంటున్నాం, సరౌండింగ్కి అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడే కాంప్రమైజ్ అయ్యి అందులోనే ఆనందం పొందే అలవాట్లు చేసుకుంటున్నాం. వైరాగ్యం వస్తలే, రామకృష్ణ పరమహంసలాగా పొరలాడాలి అనిపిస్తలేదు. రోజు సూర్యుడు మునుగుతానే ఉన్నాడు. ఏమప్ప నారాయణ చైతన్య ఒక్కరోజన్నా పొరలాడావా? అయ్యయ్యో సూర్యాస్తం అయిపోయింది పోయి కదప్ప దినము, అయ్యయ్యో అమ్మ అని అరుస్తావా? ఒక్కరోజన్నా అరుస్తావా? ఒక్కరోజన్నా పొరలాడుతావు నువ్వు? అవునవును, అది విచారణ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. దినియామిన్న సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాత. అంటే ఎన్ని ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి, సంవత్సరం 2025 కూడా అయిపోయి 2026 కూడా వచ్చేసి, నాకైతే ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు ఎంత తొందరగా ఒక సినిమా చూసినంత తొందరగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది. 2010 నుంచి ఇప్పుడు వరకు ఒక 16-17 సంవత్సరాలు, అయ్యో 16 సంవత్సరాలు అయిపోయిందా, ఎట్లా అయిపోయిందిరా నాయన అనిపిస్తుంది. అంత ఫాస్ట్గా పరిగెత్తినట్టుంది రోజు. కాబట్టి రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి, పోయిన రోజు మళ్ళీ తిరిగి రాదు. పునర్నయాతి గతాన దివస, ఒకసారి పోయిందంటే సమయం మళ్ళీ మనకు రాదు. అందుకే ఆ స్థితిని తొందరగా పొందాలని, ఎందుకు వస్తలేదు ఇంకా ఈ బయట ప్రపంచంలో విషయాలు, మనసు ఇందులోనే టైంపాస్ ఎందుకు చేసుకుంటుంది, ఏముంది ప్రపంచం, దేని గురించి ఆలోచించినా టైం వేస్ట్ అంతే. దేని గురించి ఎవరి గురించి ఏమీ ఆలోచన వద్దు. లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపాన్ని ఎప్పుడూ సదా మనసు బుద్ధులతోటి స్మరిస్తూ ఉండాలి. పదే పదే నేర్పియాల్సి వస్తుంటుంది. అలవాటు అయిపోయింది మనకు, నేను ఈ శరీరము నేను జీవుడు అనే అలవాటు ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇది ఒకటే మార్గం, రోజు చెప్పుకున్న విషయాన్ని మళ్ళీ రుద్ది చెప్పుకుంటూ ఉండాలి. ఇంకా వేరే మార్గం లేదు మనకి. ఇంకా అట్లా మనం సదా ఆత్మనిష్టలో ఉన్నప్పుడు మెల్లమెల్లగా ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. మిగతాది మనం ఉదయం క్లాస్లో చెప్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.